అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ప్రకాశం జిల్లా దర్శిలో తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు టీడీపీ నేత. 14 ఏళ్లుగా టీడీపీలో పనిచేశారు సోమెపల్లి శ్రీనివాసరావు. ముండ్లమూరు మండల పార్టీ కన్వీనర్గా సోమెపల్లి శ్రీనివాసరావు పనిచేశారు. 2 ఏళ్లుగా పార్టీలో నరకం చూస్తున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాసరావు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు ఆయన. సెల్ఫీ వీడియో తీసి కన్నీరు పెట్టుకున్నారు శ్రీనివాస్. టీడీపీ పార్టీతో పాటు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. నా పేరు సోమపల్లి శ్రీనివాసరావు. మాది ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముళ్ళమూరు గ్రామం. నేను గతంలో 2005 నుంచి 13 వరకు దాదాపు అంటే 4 టర్ములు పార్టీ అధ్యక్షుడిగా మండల పార్టీ అధ్యక్షుడిగా చేశాను. తర్వాత మళ్ళీ 2017 నుంచి 23 వరకు 3 టర్ములు అంటే దాదాపు 14 సంవత్సరాలు ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా చేశాను. ఇంత చేసినా కూడా నేను ఏ రోజు నాకు ఇంత సీనియారిటీ ఉంది, నేను ఇంత అంత తోపుని నేను ఏ రోజు ఏ నాయకుడి పంచం చేరి భజన చేసి నేను ఏ రోజు కూడా జిల్లా స్థాయికి పోదాము, రాష్ట్ర స్థాయికి పోదామని నేను ఊహించలే. పార్టీ అంటే పార్టీ. నేను చంద్రబాబు నాయుడు విజన్కి వీరాభిమాని, ఎన్టీఆర్ అంటే అభిమానం. అంత క్రమశిక్షణగా పార్టీ అంటే ఒక చెవి కోసుకునే అంటే పార్టీ అంటే పార్టీ అంతే. ఏది చెప్పినా ఎవరు వ్యతిరేకించినా ఆయన ఉంటే డెవలప్మెంట్ అవుద్ది, ఊరు అవుద్ది, గ్రామం అవుద్ది, స్టేటు డెవలప్ అవుద్దని ఒక ఇదితో నేను అందరికీ అదే చెప్పాను. అలా ఆయన విజన్తో నేను నా గ్రామానికి నేను కొన్ని చేయాలనుకున్నాను, పట్టుబట్టాను, పట్టుదలగా చేశాను. 2014-19 మధ్యలో పార్టీ సహకరించింది. నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు సహకరించారు. మా ఊరికి కావాల్సిన వనరులను నేను సమకూర్చాను. నేను సంపాదించానా లేదనేది తర్వాత. నేను ఎప్పుడు నా ఆత్మసాక్షి ప్రకారమే పనిచేశాను. నేను సంపాదించానా లేదా అనేది కాదు. కానీ ఊళ్ళో ఉన్న సిచ్యువేషన్లు, ఊళ్ళో ఉన్న రాజకీయం ఎలా ఎందుకురా బాబు, ఊరికి చేసుకున్న ఉపకారం కంటే శవానికి చేసిన సింగారంతో సమానం అని నాకు అర్థమైంది. రాను నేనేదో అంటే ఊళ్ళో ఉన్న అవన్నీ పక్కన పెట్టాను. అయినా కూడా పార్టీ అనే సిద్ధాంతంతో నడిచాను. నాకు ఫస్ట్ టైం 2024 తర్వాత ఎందుకు అధికారంలోకి వచ్చామా అనే బాధ 2 ఏళ్ళ నుంచి తొలుస్తా ఉంది. ఇది సైకో జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించో ఇంకోటి వాళ్ళ పాలన అసలు కాదు, నథింగ్. అసలు సైకో జగన్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏ రూపైనా అసలు ఒక్క క్షణం కూడా పనికిరాని వ్యక్తి నాకు తెలుసు. కానీ అహర్నిశం పార్టీ అని పోరాడి పార్టీ కోసం ఉన్న నాకు 2019-24 మధ్యలో నా బిల్లులు అయిపోయినా నేను ఏ రాజకీయ వైసీపీ నాయకుడి కాడికి లాలిచ్చిపడి పోడలా, జారిగల పడలా, స్థానిక సంస్థలో నిలబడ్డాను. ఎక్కడ నేను లాలిచ్చిపడలా. అలాంటిది 2024 తర్వాత నా ఆగిపోయిన బిల్లులకి తిరుగుతుంటే నా చెప్పుతో ఈ క్షణం చెబుతున్నా, ఈ క్షణం తెలుగుదేశం పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. రాజకీయ నా బిల్లులు ఆగిపోయినాయి. ఇప్పుడున్న బిల్లులు ఆగిపోయిన నాకు దీంతో సమానం. గౌరవం లేని కూడా నేనేంటో, నా క్యారెక్టర్ ఏందో ఊరి జనానికి తెలుసు, మండలానికి తెలుసు. అలాంటిది ఈరోజు నేను కరుడు కట్టిన నేనే
మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేను పార్టీ మీద నాకు జరిగిన అన్యాయం గురించో ఇంకోదాని గురించో పక్కన పెట్టండి. నేను మళ్ళీ సైకో జగన్ సమర్థిస్తున్నాను అనుకోవద్దు. మళ్ళీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవ్వాలి. రాష్ట్రం బాగుపడాలంటే అదే కానీ పార్టీ నాయకులు మేము సంకనాయకపోయినా పర్లేదు, అపవాదులు పడ్డా ఇబ్బంది లేదు, మా ఆర్థిక స్థితి దెబ్బతిన్నా ఇబ్బంది లేదు.